పార్ట్ 3 మూడవ భాగము చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్కి. ఇందులో మనకు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ఓకే, సో పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ప్రాథమిక హక్కులను కలిగి ఉన్నాయి. సో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు ఈ ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ వర్ డిస్కస్డ్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. రైట్, సో ఈ ఫండమెంటల్ రైట్స్ని మనం ఎక్కడి నుంచి స్వీకరించాము అంటే అమెరికా నుంచి స్వీకరించాము. ఓకే, ద ఫండమెంటల్ రైట్స్ వర్ టేకన్ ఫ్రమ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అమెరికా నుంచి మనము స్వీకరించాం. అక్కడక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని మనం బ్రిటిష్ నుంచి కూడా స్వీకరించినాము. రైట్, సో మరి ఈ ఆర్టికల్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ భారతీయులకు ప్రాథమిక హక్కులు ఉండాలి అని చెప్పి మనకు మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఓకే, ద ఫస్ట్ పర్సన్ టు డిమాండ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఇండియన్స్ బాలగంగాధర్ తిలక్. రైట్, అదేవిధంగా మనకు ఓకే 1927లో మోతీలాల్ నెహ్రూ ఒక నివేదిక ఇచ్చారని చెప్పాను. ఓకే, మోతీలాల్ నెహ్రూ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ అండ్ ఈ నివేదికలో తను 19 హక్కులను ప్రస్తావించారు. ఓకే, సో మోతీలాల్ నెహ్రూ ఇన్ హిజ్ ఓన్ రిపోర్ట్ ఇన్ 1927-28 ఓకే హీ ప్రపోజ్డ్ 19 ఫండమెంటల్ రైట్స్. ఓకే, 19 ప్రాథమిక హక్కులను ఆయన ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. బాలగంగాధర్ తిలక్ ప్రస్తావించారు. రైట్, సో అదేవిధంగా ఓకే మనకు 1931లో కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశంలో ప్రాథమిక హక్కులను ఉండాలని చెప్పి డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి నేతృత్వం వహించారని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు రాజ్యాంగ సభలో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన కమిటీకి మనకు వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించారు. జేబీ కృపణ ఉప కమిటీకి ఏమో జేబీ కృపణాని ఓకే వహించారు. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబీ కృపణాని నేతృత్వం వహించారు. సో బాలగంగాధర్ తిలక్ ఇస్ ద ఫస్ట్ టు డిమాండ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా అండ్ ద మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ కన్సిస్టెడ్ and it discussed about the 19 fundamental rights and in 1931 in Karachi session fundamental rights were discussed in the INC session. At the same time in the Constituent Assembly the Fundamental Rights Committee was headed by Vallabhbhai Patel whereas the subcommittee on fundamental rights was headed by JB Kripalani. So in this way we have the fundamental rights. So Article 12 defines state. Okay, Article 12 defines state. Article 12 రాజ్యాన్ని ప్రస్తావిస్తుంది. Article 12 defines state రాజ్యాన్ని ప్రస్తావిస్తుంది. రాజ్యం అంటే ఏంటో చెప్తుంది. ఓకే, it defines what is a state. సేమ్ కంటెంట్ ఈజ్ దేర్ ఇన్ ఆర్టికల్ 36. ఇదే మనకు నేరుగా ఆర్టికల్ 36లో కూడా ఉన్నది. ఓకే, రాజ్యాన్ని నిర్వచిస్తాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 ఆర్టికల్స్ డిఫైన్ ద స్టేట్ అంటే ఆర్టికల్ 12, 36 కింద పేర్కొన్న ఏ 2 ఆర్టికల్స్ రాజ్యాన్ని నిర్వచిస్తాయి అంటే 12, 36 ఆర్టికల్స్ రాజ్యాన్ని నిర్వచిస్తాయి. మరి ఆర్టికల్ 13 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 13 దేనికి సంబంధించింది అంటే జుడిషియల్ రివ్యూకు సంబంధించింది, న్యాయ సమీక్షకు సంబంధించింది. సో ఆర్టికల్ 13 ఈజ్ రిలేటెడ్ టు జుడిషియల్ రివ్యూ. సో న్యాయ సమీక్ష. ఓకే, న్యాయ సమీక్షను భారతదేశం ఎక్కడి నుంచి తీసుకుంది? USA నుంచి తీసుకుంది. ఓకే, జుడిషియల్ రివ్యూ వాజ్ అడాప్టెడ్ బై ఇండియా ఫ్రమ్ USA కాన్స్టిట్యూషన్. రైట్, సో న్యాయ సమీక్ష అంటే ఏంటి? న్యాయ సమీక్ష అంటే మరి లెజిస్లేటివ్ బాడీస్ అంటే శాసన వ్యవస్థలు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీస్ కార్యనిర్వాహక వ్యవస్థలు. ఈ శాసన వ్యవస్థ చేసే శాసనాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి. కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాన్ని అమలు చేసే తీరు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. అలా లేనప్పుడు మరి చట్టము చేయడంలో చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, చట్టం అమలు తీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా కోర్టులు వాటిని సమీక్షిస్తాయి.
right? So all the laws that are made by legislative bodies must be in accordance with the Constitution of India, and the way of implementation also must be in accordance with the Constitution of India. If any violation, judicial bodies review. ఓకే, సో విధంగా మనకు న్యాయ సమీక్షను కోరుకుంటాయి. సో భారతదేశంలో మొదటి న్యాయ సమీక్ష కేసు ఏది అంటే శాంకరీ ప్రసాద్ కేస్, రైట్? ద ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ కేస్ ఇన్ ఇండియా ఈస్ శాంకరీ ప్రసాద్ కేస్, అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేస్ ఈస్ పతాంజలి శాస్త్రి. సో భారతదేశంలో మొదటి న్యాయ సమీక్ష కేసు శాంకరీ ప్రసాద్ కేసు. ఈ కేసులో తీర్పును వెలువరించింది ఎవరు అని అంటే పతాంజలి శాస్త్రిగా చెప్పుకోవచ్చు మనము. సో దిస్ ద ఫస్ట్ జ్యుడిషియల్ కేస్ ఇన్ ద ఇండియా, శాంకరీ ప్రసాద్ కేస్, రైట్? సో అండ్ ఆర్టికల్ 13, ఓకే, ఆర్టికల్ 13. After article 13 it is article 14, okay, article 14 it says equality before law and equal protection of law, right? So చట్టం ముందు సమానత్వము, చట్టం నుంచి సమాన రక్షణ అని చెప్తాయి. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు సమానత్వం, దిస్ కాన్సెప్ట్ వాస్ టేకన్ ఫ్రమ్ బ్రిటిష్, రైట్? చట్టం ముందు సమానత్వం అన్నదాన్ని బ్రిటిష్ నుంచి స్వీకరించాము. చట్టం నుంచి సమాన రక్షణ ఈ అంశాన్ని మనము అమెరికా నుంచి స్వీకరించాము. సో చట్టం ముందు సమానత్వము బ్రిటిష్ నుంచి, చట్టం నుంచి సమాన రక్షణ అమెరికా నుంచి స్వీకరించాం. సో అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అంటే కుల, మత, లింగ, జాతి వీటి ఆధారంగా తీర్పులు అనేవి రావు. ఓకే, అందరికీ ఒకే రకమైన పౌర న్యాయం అనేది ఉంటుంది, రైట్? అందరికీ ఒకే రకమైన క్రిమినల్ న్యాయం అనేది ఉంటుంది. సో అదేవిధంగా శాసన వ్యవస్థలు చేసే చట్టాలు అందరినీ సమానంగా రక్షిస్తాయి, రైట్? సో the laws that are made by the legislative bodies equally protects everyone, okay, and at the same time it is like everyone is equal in front of judiciary, okay, in front of the state, andaru samaname annamata. So ee vidhanga manaku untundi. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ 361 ప్రకారం, ఓకే, అకార్డింగ్ టు ఆర్టికల్ 361 President of India and governors are not equal before law, right? So 361 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి, గవర్నర్లు ఈ ఆర్టికల్ 14 పరిధిలోకి రారు. వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 361లో వాళ్ళకి ఎగ్జెంప్షన్ అనేది ఉంది. ఓకే, 361లో వాళ్ళకి ఎగ్జెంప్షన్ అనేది ఉన్నది. సో ఈ విధంగా అదేవిధంగా ఓకే మనకు ఈ ఆర్టికల్ అనేది సమానత్వాన్ని చాటించడం అనే ఒక భావాన్ని తీసుకురావడం కోసము తీసుకొని వచ్చింది. అయితే వాళ్ళపైన ముందస్తు నోటీసులు ఇచ్చి సివిల్ కేసులు వేయొచ్చు. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైల్ సివిల్ కేసెస్ ఆన్ దెమ్ బై గివింగ్ ప్రియర్ నోటీస్. ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 105 ప్రకారం, ఆర్టికల్ 194 ప్రకారము పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులు, ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంట్ సభ్యులు, ఆర్టికల్ 194 ప్రకారం శాసనసభల సభ్యులు ఈ ఆర్టికల్ పరిధిలోకి రారు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 105 ఎంపీస్ ఆఫ్ బోత్ హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ, అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 194 అసెంబ్లీస్, ద మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీస్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో వాళ్ళు పార్లమెంట్లో అంటే చట్టసభల్లో, అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంట్ కావచ్చు, సో అక్కడ వారి ప్రవర్తనకు వారు ఏ కోర్టుకు జవాబుదారు కాదు. సో దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ దేర్ బిహేవియర్ అండ్ ఫర్ దేర్ వర్డ్స్ ఇన్ ద లెజిస్లేటివ్ హౌజెస్. సో చట్టసభల్లో వాళ్ళ బిహేవియర్కు వాళ్ళు జవాబుదారి కాదనమాట. బట్ ఓకే, ఇది మనకు రీసెంట్గా ఓకే మనం 2021 ఆగస్టులో మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంట్ సభ్యులు లేదా 194 ప్రకారం శాసనసభల సభ్యులు కోర్టుల్లో ఇష్టారీతిన వ్యవహరించకూడదు. ఓకే, దే షుడ్ నాట్ బిహేవ్ ఇండిస్క్రిమినేట్లీ, దే షుడ్ నాట్ కాస్ ఎనీ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ. ఓకే, పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజాధనానికి ఏ విధమైన ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించరాదు ఈ ఆర్టికల్స్ అడ్డు పెట్టుకొని అని చెప్పి మనకు లెఫ్ట్ పార్టీస్ వర్సెస్ ఓకే యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పింది. సో ఇటీవల వచ్చిన జడ్జిమెంట్ కాబట్టి మనకు ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఆర్టికల్ 14 అనేది ఉంది.
సో అదేవిధంగా ఆర్టికల్ 15. ఓకే, ఆర్టికల్ 15 గాన తీసుకుంటే మనము ఆర్టికల్ 15 ఇది విద్యలో రిజర్వేషన్లను కల్పిస్తూ ఉంది. రైట్, విద్యలో రిజర్వేషన్ కల్పిస్తుంది. సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ ద చంపకం దొరై రాజన్ కేస్ దట్ laid the foundation for the reservation system in India. సో భారతదేశంలో చంపకం దొరై రాజన్ కేస్, ఓకే, చంపకం దొరై రాజన్ అనే ఈ కేసే మనకు భారతదేశంలో రిజర్వేషన్లకు నాంది పలికింది. సో ఇదే అడుగుతారు మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? దట్ ఈస్ ఆన్సర్ ఈస్ చంపకం దొరై రాజన్ కేస్. చంపకం దొరై రాజన్ కేస్గా చెప్పొచ్చు. సో in the Champakam Dorai Rajan case, okay, so the importance of this is reservation system was introduced in India. Okay, so ఈ చంపకం దొరై రాజన్ కేసు ప్రాముఖ్యం ఏంటంటే భారతదేశంలో రిజర్వేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్, అదేవిధంగా ఇందిరా సహానీ కేస్, ఈ కేసులలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% దాటరాదని చెప్పింది. So in the Balaji versus State of Mysuru case and even in the Indira Sahani case, Supreme Court held that reservation should not exceed 50%. Okay, reservation లో 50% దాటరాదు అని చెప్పి ఈ కేసులలో మనకు తెలియజేశారు. సో అదేవిధంగా ఆర్టికల్ 16 కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్లని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆర్టికల్ 16 ఇంట్రడ్యూస్ రిజర్వేషన్స్ ఇన్ ద employment. So equal opportunity in public employment, that is actual essential of the article 16. సో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అనేది ప్రధానం అన్నమాట. సో అదేవిధంగా మనకు ఆర్టికల్ 15లో 5 రకాల వివక్షలు నిషేధించారు. ఓకే, ఇన్ ద ఆర్టికల్ 15 the 5 types of discriminations were not allowed in the in India, like okay, race, religion, caste, sex and place of birth. Okay, based on these 5 reasons the discrimination should not happen. So in the article 16, in addition to these 5, 2 more added. So ఆర్టికల్ 16లో ఈ 5ంటికి అదనంగా మరొక 2ంటిని కూడా యాడ్ చేశారు. సో 7 వివక్షలు ఉండకూడదు. ఆర్టికల్ 15లో 5 వివక్షలను నిషేధించారు, ఆర్టికల్ 16లో 7 వివక్షలను నిషేధించారు. సో ఆర్టికల్ 15 prohibited 5 discriminations, whereas article 16 prohibited 7 discriminations: descent and place of residence. Descent and place of residence. Okay, place of residence. సో రక్త సంబంధం అనేది కారణము, అదేవిధంగా ఎక్కడ నివాసం ఉంటున్నాడన్న ప్రాంతం ఆధారంగా వివక్ష ఉండకూడదని చెప్పారు. సో 5ంటికి అదనంగా మరో 2ంటిని చేర్చారు. సో ఇన్ అడిషన్ టు 5, another 2 was added to the article 16. సో ఆర్టికల్ 16(3) ప్రకారమే, ఓకే, ఆర్టికల్ 16(3) ప్రకారమే స్థానికత రిజర్వేషన్లు అనేవి తీసుకొచ్చారు. సో వివక్ష ఉండదని అంటూనే ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు, మినహాయింపునిచ్చారనమాట. సో బేస్డ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ లివింగ్, రైట్, discrimination should not allowed according to article 16. However, 16 class 3, as per 16 class 3, the discrimination is allowed, okay, for certain states. So as per 16 class 3, or to implement article 16(3), Public Employment Guarantee Act was made. Okay, so in Telangana and even in Andhra Pradesh, zonal system was introduced based on this article only. So Telangana, Andhra Pradesh లలో మనకు ఈ జోనల్ వ్యవస్థ అనేది దీని ఆధారంగానే వచ్చింది. సో ముల్కీ వ్యవస్థ అనేది కూడా దీని ఆధారంగానే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 అనేవి ఉన్నాయి. సో ఆర్టికల్ 15, 16 డిస్కస్ చేసాం. ఆర్టికల్ 17 ప్రకారం ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొహిబిటింగ్ ద అన్టచబిలిటీ. ఓకే, అన్టచబిలిటీ, రైట్, అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఇట్ ప్రొహిబిట్స్ ద untouchability, article 17. So in order to implement article 17, so in 1955 prohibition of untouchability act was made, and in 1976 it was changed like that of a protection of civil rights. Okay,
సో మానవ హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఇన్ 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ వాజ్ మేడ్. లైక్ 1989లో SC/ST అట్రాసిటీ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు. సో ఆర్టికల్ 18 prohibits ద యూసేజ్ ఆఫ్ టైటిల్స్. ఓకే, సో టైటిల్స్ని యూజ్ చేయడాన్ని ఆర్టికల్ 18 నిషేధిస్తుంది. సో రాజాభరణాలను రద్దు చేస్తుంది అనమాట ఆర్టికల్ 18, ఆ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఓకే మనకు సమానత్వపు ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18. ఓకే, దట్ వాట్ we discussed. So article 12 defines the state. Article 13 is about judicial review, and then article 19, 20, 21, 22 defines about the like freedom of speech and expression. Okay, article 19, 20, 21, 22 అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినవి. సో ఇండియాలో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రస్తావించిన ఆర్టికల్ ఏది అంటే 19. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ 19 దట్ డిఫైన్డ్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది అంటే ఆర్టికల్ 19 ప్రకారం ఉంది అని చెప్పాలి. సో ఇన్ ఇండియా ప్రెస్ ఎంజాయ్స్ ఫ్రీడమ్ అండర్ విచ్ ఆర్టికల్? ఇట్ ఈస్ ఆర్టికల్ 19. ఓకే, ప్రెస్ ఎంజాయ్స్ ఫ్రీడమ్, మీడియా ఎంజాయ్స్ ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 19. సో ఈ హక్కు ప్రకారమే సంఘాలు సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ధర్నా చేసేందుకు అవకాశం ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎక్కడికైనా దేశం మొత్తం ఎక్కడికైనా పర్యటించే హక్కు కూడా ఉంటుంది. ఏ కొలువులైనా, ఏ ఉద్యోగాన్ని, ఏ వృత్తినైనా స్వీకరించే హక్కు ఉంటుంది, ఏ వృత్తినైనా వదులుకునే హక్కు కూడా ఉంటుంది, ఎక్కడైనా స్త్రీ నివాసాన్ని ఏర్పరచుకునే హక్కు అనేది ఉంటుంది. సో ఆర్టికల్ 19 అనేది ఇన్ని హక్కులను మనకు కల్పిస్తూ ఉంది, కానీ దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సో ఆర్టికల్ 19 enables us for the freedom of speech and expression to form associations, to to stage dharnas, to move anywhere, to adopt any kind of profession, to settle anywhere, right? However, reasonable restrictions are there, right? అదే విధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ ఇలాంటి మీడియాలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సోషల్ మీడియాలో మనం వ్యాఖ్యానాలు చేయొచ్చు. ఓకే, అది కూడా ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుంది అని చెప్పి మనకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో శ్రేయా సింఘాల్ కేసులో తీర్పు చెప్పింది. శ్రేయా సింఘాల్ కేసులో, ఇన్ ద శ్రేయా సింఘాల్ కేస్ సుప్రీంకోర్టు హెల్డ్ that by using any electronic device it is possible and it is a right to share the opinion. So by using electronic media and social media platforms, right? ఈ విధంగా శ్రేయా సింఘాల్ కేసు అనేది ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆర్టికల్ 19 అనేది మనకు ఎన్నో రకాల స్వేచ్ఛలను ఇస్తూ ఉంది. ఆర్టికల్ 20 ఓకే, సో అరెస్ట్ అయినప్పుడు కొన్ని రక్షణలు మనకు కల్పిస్తుంది. ప్రొవైడ్స్ like certain rights when a person is detained. So 20 మనం 20 ఆర్టికల్ ప్రకారము నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా చెప్పుకోవచ్చు. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటే ఒక మనిషి ఒక కార్యం చేసినప్పుడు అప్పటికే అది ఒక నేరంగా నిర్వచించబడి ఉండాలి. ఓకే, అప్పటికే అది నేరమై ఉండాలి, అప్పుడే అతనికి శిక్ష పడుతుంది. సో ఇఫ్ ఎ మ్యాన్ పర్ఫార్మ్స్ an activity, by that time it must be a crime. సో ఒక మనిషి ఒక యాక్షన్ చేసినప్పుడు ఆ తర్వాత దాన్ని నేరము అని చెప్పి అతన్ని శిక్ష విధించరాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మనకు స్మోకింగ్ అనేదాన్ని బహిరంగంగా ఓకే ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని, సిగరెట్ తాగడాన్ని నిషేధించారు. మరి 2015లో చట్టం వచ్చింది కాబట్టి 2014లో ఎవరైనా తాగునుంటే బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళది నేరం కాదు. అప్పుడు అది నేరం, అప్పుడు ఆ చట్టం లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు చేసింది నేరంగా మనం పరిగణించరాదు. సో ఆ విధంగా నో ఎక్స్పోజ్ ఫ్యాక్టో లా, అదేవిధంగా నో డబుల్ జియోపార్డీ హక్కును కూడా ఇస్తుంది. నో డబుల్ జియోపార్డీ అని అంటే మరి ఒకే నేరానికి ఒకే శిక్ష వేయాలి, అంతేగాని ఒకే నేరానికి ఒకటికి మించి శిక్షలు వేయరాదు అని చెప్తుంది అన్నమాట. నో డబుల్ జియోపార్డీ. సో ఫర్ ఏ క్రైమ్ ఓన్లీ ఏ పనిష్మెంట్, ఓకే, ఓన్లీ వన్ పనిష్మెంట్, నాట్ మోర్ దాన్ దట్, ఓకే అని మనకు 20వ ఆర్టికల్ చెప్తా ఉంది. అదేవిధంగా నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే
ఒక వ్యక్తి బలవంతంగా నేరం చేశాడని అంటే అతను చేసిన నేరానికి అతడే సాక్షికారాలు. ఓకే, ఏ పర్సన్ హిమ్సెల్ఫ్ షుడ్ నాట్ బి ద విట్నెస్ ఫర్ ద క్రైమ్ దట్ హీ కమిటెడ్. ఓకే, దానికి ఇతర కాంక్రీట్ ఎవిడెన్సెస్, ఓకే, ఒక పరిపూర్ణమైన సాక్ష్యాలు అనేవి ఉండాలి. అది కూడా మనకు ఆర్టికల్ 20 అనేది చెప్తూ ఉంది. కోబాడ్ గాంధీ అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే మరి నార్కో అనాలిసిస్ కూడా ఆర్టికల్ 20కి విరుద్ధము అని చెప్పింది. ఇన్ ద కోబాడ్ గాంధీ కేస్ సుప్రీంకోర్టు హెల్డ్ దట్ సో నార్కో అనాలిసిస్ ఇస్ ఆల్సో అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆర్టికల్ 20. సో ఈ విధంగా ఆర్టికల్ 20 అనేది మనకు ఉంటుంది. దెన్ ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. సో ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ కెనాట్ బి టేకన్ వితౌట్ ఎ లా. ఓకే, ఒక చట్టం ప్రకారమే ఒక వ్యక్తి ప్రాణానికి హాని కలిగించాల్సి ఉంటుంది తప్ప వేరే ఇతర రూపాల్లో కలిగించరాదన్నమాట. అంటే పర్యావరణం బాగలేకపోవడం వల్ల కూడా మనుషులు ప్రాణాలు కోల్పోతే అది రాజ్యం చేసే హత్యగానే పరిగణించాలి. రైట్. సో ఈ విధంగా వ్యక్తి ప్రాణానికి ఒక హక్కుగా ఇచ్చింది ఏది అని అంటే ఆర్టికల్ 21గా మనం చెప్పొచ్చు. సో భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇంక్లూడింగ్ విదేశీయులకి, శత్రుదేశాల పౌరులకి అందరికీ ఇచ్చే హక్కుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ప్రపంచంలోనే జీవించే హక్కును అందరికీ కల్పిస్తున్న ఏకైక దేశం భారతదేశంగా చెప్పాలి. ఓకే, రైట్ టు లైఫ్ ఈజ్ గివెన్ టు ఆల్ సిటిజన్స్ హూఎవర్ దే మే బీ, వేరెవర్ దే ఆర్ మే బీ కమింగ్. సో ఇండియా ఈజ్ గివింగ్ రైట్ టు లైఫ్. సో ఇండియా ఈజ్ ద ఓన్లీ సచ్ కంట్రీ ప్రొవైడింగ్ దిస్. ఓకే, దీన్ని అందిస్తున్న ఏకైక దేశంగా మనం భారతదేశాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఈ విధంగా ఆర్టికల్ 21 అనేది మనకు ఉంది. అండ్ ఆర్టికల్ 22లో మనం చూస్తే మనము ఓకే ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద డిటెన్షన్. సో నిర్బంధానికి వ్యతిరేకంగా నిర్బంధించరాదు, మనం పౌరులను ఎవరిని కూడా నిర్బంధించరాదు, ఏ తప్పు చేయకుండా పౌరులను నిర్బంధించరాదు అని చెప్పి ఆర్టికల్ 22 అనేది మనకు చెప్తూ ఉన్నది. సో అయితే మనకు ప్రివెంటివ్ డిటెన్షన్స్ అని ఉంటాయి. అంటే ఎవరైనా పౌరులు బయట ఉండడం వల్ల సమాజానికి హాని జరగవచ్చు, ఏదైనా దాడులు జరగవచ్చు, హింస చెలరేగవచ్చు అనుకున్నప్పుడు అతని ముందస్తుగా అదుపులో తీసుకోవచ్చు అనమాట. సో ఆర్టికల్ 22 ఈజ్ సేయింగ్ దట్ ఏ పర్సన్ కెన్ బి డిటైన్డ్ ఇఫ్ ద పర్సన్ స్టేయింగ్ అవుట్ సైడ్ మే కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ వయోలెన్స్. ఓకే, వయోలెన్స్. సో ఆర్టికల్ 22లో మనకు ఇంపార్టెంట్ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 21కి సంబంధించి మనము ఒక చిన్న కేసు కూడా చెప్తాను, ఏకే గోపాలన్ కేసు. సో ఆర్టికల్ 21కి సంబంధించి ఈ ఏకే గోపాలన్ కేసులో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని సుప్రీంకోర్టు పాటిస్తామని చెప్పింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఆ చట్టం రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే చట్టం చేసి చట్టం ద్వారా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పింది. ఓకే, సో ఏ పర్సన్ కెన్ బి అరెస్టెడ్ ఇఫ్ లా ఈజ్ అవైలబుల్. ద మెరిట్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ క్వశ్చన్. ఓకే, ఆ చట్టం ఏ విధంగా ఉందని క్వశ్చన్ చేయట్లేదు అనమాట. సో చట్టం సబబుగా ఉందని క్వశ్చన్ చేయట్లేదు, చట్టం ఉంటే చాలా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ మేనకా గాంధీ కేసులో ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని అంటే చట్టం అన్నది చేయటమే కాదు. ఓకే, ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చూస్తాము, అదేవిధంగా చట్టం అమలు తీరు కూడా చూస్తాము అని చెప్పింది. రైట్. సో ఈ విధంగా మనకు మేనకా గాంధీ కేసులో ఒక రకమైన తీర్పు అండ్ ఏకే గోపాలన్ కేసులో మరో రకమైన తీర్పు ఆర్టికల్ 21కి సంబంధించి మనకు సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఈ కేసులు బాగా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రొటెక్షన్ అగైన్స్ డిటెన్షన్. సో అండ్ అదేవిధంగా ఆర్టికల్ 21 సంబంధించి ఇంకోటి కూడా చెప్తాను. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల ఉండే పిల్లలకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. సో త్రూ 86th Amendment Act, like basic education, those who are there from age 16 to 14, okay, 6 to 14 age group, they can enjoy basic education, primary education as a fundamental right. So this was inserted through 86th Amendment Act in Article 21A. ఆర్టికల్ 21Aలో దీన్ని చేర్చడం జరిగింది. సో ఆర్టికల్ 21 అనేది మనకు ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మనకు ఆర్టికల్ 22 ప్రకారము
నిర్బంధించరాదు. ఒక వ్యక్తిని అతని స్వేచ్ఛగా తిరగకుండా నిర్బంధించరాదు. సో అయితే ఒక వ్యక్తి బయట ఉండడం వల్ల ఇబ్బంది అనుకుంటే అతన్ని డిటైన్ చేయవచ్చు. ఈ విధంగా ఆర్టికల్ 23 అనేది మనకు చాలా కీలకమైన అంశాన్ని చెప్తూ ఉంది. ఆర్టికల్ 22 అన్నది. సో ఆర్టికల్ 23 ఓకే, ఆర్టికల్ 23. సో దీని ప్రకారము మనకు హ్యూమన్ ట్రాఫికింగ్ను అదేవిధంగా ఫోర్స్డ్ లేబర్ను నిషేధిస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా, అదేవిధంగా బలవంతపు వెట్టి చాకిరీని నిషేధిస్తుంది. సో ఆర్టికల్ 23 prohibits హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ forced labor, okay, వెట్టి చాకిరీ. సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏ వర్డ్ నోన్ యాజ్ బెగార్ వాజ్ యూజ్డ్. బెగార్. సో భారత రాజ్యాంగంలో బేగార్ అన్న పదాన్ని వెట్టి చాకిరీకి ఓకే ఒక సమానమైన పదంగా ఉపయోగించారు. యూజ్డ్ లైక్ దట్ ఆఫ్ ఎ సినోనిమ్ ఫర్ ద ఫోర్స్డ్ లేబర్. సో అదేవిధంగా ఆర్టికల్ 24 prohibits ద చైల్డ్ లేబర్. సో మరి బాలలతో పనిచేయించడం, పిల్లలతో పనిచేయించడాన్ని ఆర్టికల్ 24 అనేది నిషేధిస్తుంది. అండ్ దెన్ ఓకే మనకు ఈ ఆర్టికల్ 23-24ను కలిపి ఓకే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఓకే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఓకే ఎక్స్ప్లాయిటేషన్. ఓకే సో పీడనాన్ని నిరోధించే హక్కు అంటాం తెలుగులో. ఓకే పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కుగా మనం వీటిని చెప్తామన్నమాట. సో అదేవిధంగా ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకు మతానికి సంబంధించిన ఓకే హక్కులు అనేవి ఉంటాయి. ఓకే రైట్ టు రిలీజియన్ అని అంటాం. సో ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు వచ్చిన మతాన్ని మరి ప్రచారం చేసుకోవచ్చు. యాజ్ పర్ ఆర్టికల్ 25 a person can take any religion, he can propagate any religion. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు. సో ఆర్టికల్ 26 ప్రకారం ఆ మతంలోని ఆచారాన్ని పాటించుకోవచ్చు. ఓకే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే ఏ పర్సన్ యాజ్ పర్ ఆర్టికల్ 26 he can practice any kind of various ways that are there in the religion, and also he can establish the institutions, religious institutions. ఆర్టికల్ 27 ప్రకారము ఓకే పన్ను విధించరాదు. ఓకే ఏ వ్యక్తి పైన పన్ను అనేది విధించరాదు. మతానికి సంబంధించిన పన్ను. ఓకే ఒక మతానికి పైన ప్రత్యేకించి పన్ను విధించరాదు. సో యాజ్ పర్ ఆర్టికల్ 27 a tax should not be imposed based on the religion issues. అండ్ ఆర్టికల్ 28 ప్రకారము ఓకే విద్యాలయాల్లో మతబోధన ఉండరాదు. యాజ్ పర్ ఆర్టికల్ 28 there should not be any religious instructions in the education institutes. అయితే భగవద్గీతను రాజస్థాన్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేస్తే దానికి సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే భగవద్గీత అనేది వ్యక్తి నైతిక ప్రవర్తనకు సంబంధించింది. ఓకే భగవద్గీత రిలేటెడ్ టు ద బిహేవియర్ ఇష్యూస్. సో ఇట్ కెన్ బి ఇన్సర్టెడ్. అదేవిధంగా యోగాను కూడా పెట్టొచ్చు అని చెప్పింది. ఎందుకంటే యోగా అనేది శరీరానికి సంబంధించింది కానీ అది మతానికి సంబంధించింది కాదు అని చెప్పి మనకు తీర్పు చెప్పింది. ఈ విధంగా ఆర్టికల్ 25 to 28 వరకు మనకు ఉంటాయి.